నమస్తే. 6 ఇయర్ నుంచి చాలా టార్చర్, టాక్సిక్స్ రిలేషన్‌షిప్. యాక్చువల్‌గా లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ అయింది మేడం ఓకే. నాది. సో మీరు హైదరాబాదే. హైదరాబాద్ ఇది మేడం. ప్రాపర్ హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాదే. సో ఇప్పుడు మీరు ఏ ఇష్యూ గురించి వచ్చారు? ఇప్పుడు మీ హస్బెండ్ గురించా? హస్బెండ్ గురించి, ఇంకా మొత్తం ఇన్‌లాస్ గురించి మేడం. హస్బెండ్ గురించి, ఇన్‌లాస్ గురించి. ఇదేంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్? పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 8 ఇయర్స్ లవ్ మేడం. ఓహ్! 2018లో మ్యారేజ్ అయింది మేడం. నాకన్నా 5, 6 ఇయర్స్ ఏజ్ ఎక్కువ అతనికి. అప్పుడు మీ వయసు ఎంత? మీ వారి వయసు ఎంత? 18. ఓహ్! మా మమ్మీ వాళ్ళేమో ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు. ఏదో మేము సిమిలర్ అన్ని క్వాలిటీస్ అవి అన్ని సిమిలర్‌లా అన్నీ చూసుకున్నా. అంటే ఫ్రెండ్‌షిప్ లాగానే మాట్లాడుకునే వాళ్ళం. హ్మ్. సో జస్ట్ ఫ్రెండ్స్ లాగే. అతను ఏం చేసిండంటే ఒకసారి చెల్లెల పెళ్లి ఉండే మేడం. చెల్లెల పెళ్లి ఉంటే నాకు కూడా ఇన్వైట్ చేసిండు. మొత్తం స్టాఫ్‌తోనే వాళ్ళ ఇంటికి పోయినాం మేము. అంతా నాకు పెళ్లి అవుతాది, నేను అతనితో ఇక్కడ ఉంటాను అంత మైండ్ సెట్ నాకు. నార్మల్ గా ఇప్పుడు కొలీగ్ ని పిలిచినట్టుగా పిలిచారు, మీరు ఇప్పుడు ఫంక్షన్ నేను సిటీలో ఉన్నాను. సిటీ మొత్తం చూస్తాను. ఒక ఊరు, పల్లెటూరు ఎట్లా ఉంటది, ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటది. అసలు పెళ్లి కానీ పోయినాం కానీ మేము మా స్టాఫ్‌తోని వేరే చుట్టుపక్కన ఎట్లా ఉంటది అది అక్కడ బిజీగా ఉన్నాం మేము. ఇతను ఆ పెళ్లి తర్వాత ఆ పెళ్లి నైట్ అక్కడ స్టే చేయలేదండి మేడం నేను. అందరు వెళ్ళిపోయిండ్రు. హైదరాబాద్ రిటర్న్ వచ్చేసిండు. ఏ ఇయర్ అమ్మా ఇదంతా మీరు చెప్తున్నది? ఏ ఇయర్? ఇది 2012 మేడం. 12. 12 ఫస్ట్ మీ 12 లవ్ స్టోరీ పరిచయం. స్టార్ట్ అయింది, పరిచయం స్టార్ట్ అయింది అప్పుడు. 2012. సిమిలర్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయని నేను జస్ట్ ఫ్రెండ్షిప్ చేశాము. లైక్ కూడా చేసుకున్నాము. అతను నాకు లైక్ మేడం 8 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా నాకు అనుమానం రాలేదు మేడం. చీట్ చేస్తాడు, నన్ను మెంటల్లీ హరాస్మెంట్ చేస్తాడు, ఇట్లా రోడ్డు మీద వదిలేస్తాడు అని. అంటే నీతోనే అంత ఫ్రీగా మాట్లాడేవాడా? ఇంకా మిగతా వాళ్ళతో కూడా లేదు అలా? మేడం, లేదు ఓన్లీ మేడం. నీతోనే మాట్లాడాలా? నాతోనే నీకు ఆ నమ్మకం మాట్లాడేవారు. నమ్మకం వచ్చింది నీకు? నమ్మకం అంటే అతను ప్రపోజ్ చేసిండు మేడం. ఆ. మా మధ్యలో ఒక బాండ్ అని నేను ఏమన్నానంటే, నేను సిటీ అమ్మాయిని, పల్లెటూరులో వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కష్టం. ఫస్ట్ మీ పేరెంట్స్ ఒపీనియన్ అక్కడ తెలుసుకో. ఒక సిటీ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? హైదరాబాద్ అమ్మాయిని కాబట్టి. హైదరాబాద్. వాళ్ళు ఏ ఊరు అన్నారు? వాది ఆంధ్ర మేడం, పల్లెటూరు మేడం. ఇప్పుడు అతని జాబ్ ఇక్కడే కదా. అతను 15 ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడని నువ్వు ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు ఈ సమస్య అదే వచ్చింది మేడం. ఇప్పుడు ఓకే. క్లియర్ అయిపోయినాయి మా మధ్యలో. నేను ఏమన్నానంటే, అక్కడ మనకు ఫ్యూచర్ లేదు. మా అవును, planning అంత మేడం. సెటిల్మెంటే ఇక్కడ కదా. మా ఓకే. ప్లానింగ్ అన్ని కరెక్ట్ గానే పోయినాయి మేడం. కొంచెం ఇట్లా చేసుకుందాం ఒకవేళ పెళ్లి అయిన తర్వాత ఒక ప్లాన్ ఉండే మేడం. ఇప్పుడు ఫ్యామిలీ ఇంటర్ అయిన తర్వాత అన్ని ఉల్టా అయిపోయినాయి. కదమ్మా 12 నుంచి 20 వరకు మీ లవ్ స్టోరీయేనా? 20 కాదు, 2017, 18 లో మ్యారేజ్ అయిపోయింది. 18లో మ్యారేజ్ అయింది. జూలై 1st కి నా మ్యారేజ్ అయింది. ఇప్పుడే మీరు లవ్ చేసుకుంటున్నప్పుడే ప్లాన్ చేసుకున్నారా? హైదరాబాద్ లో ఈ వయసు వరకు ఉందాం, ఇంత సేవింగ్ చేసుకుందాం, ఇంత సంపాదిద్దాం అన్నది ప్లాన్ చేసుకున్నారా? కెరియర్ ప్లానింగ్ ఉందా? లేదు సార్, అసలు ఊరు పేరే రాలేదు సార్. పేరెంట్స్ ని కూడా ఒప్పించి తీసుకొచ్చినాడు సార్ మా పేరెంట్స్ దగ్గర. ఇక్కడే ఉంటాము, ఎందుకంటే అతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉంది. అతనికి బ్యాక్లాగ్స్ ఉండే చాలా, ఎందుకంటే జాబ్లో ఉండడం అట్లా. ఇక్కడ ఏం ప్రాబ్లం జరిగిందంటే, మా ఇంట్లో చెప్పిన తర్వాత ఎంక్వైరీ అని ఉంటది కదా మేడం, వాళ్ళు మా పేరెంట్స్ చేసిండ్రు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదని వచ్చింది. వచ్చి చెప్పిండ్రు మేడం. అంటే ఏం బాలా? ఫైనాన్షియల్ గా బాలేదా? ఫైనాన్షియల్ కాదు మేడం, అంటే నా హస్బెండ్ ఉన్నారు కదా, ఫాదర్ ఇన్ లా, అతనికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అట్లా ఉంది. ఓకే. మంచి ఫ్యామిలీ లేదు, చెల్లెలు బాగాలేదు. ఎవరి గురించి ఎంక్వైరీ చేశారమ్మా? నాకు అర్థం కాలేదు. మా డాడీ. మీ డాడీ ఎవరి గురించి ఎంక్వైరీ చేశారు? మా ఇంట్లో చెప్పినా సార్ నేను. చెప్పాక మా ఇంట్లో చెప్పిన తర్వాత ఇతనేమో, మా డాడీకి తెలుసు మా తాత అంటే మా మమ్మీ ఫాదర్ హాస్పిటలైజ్డ్ ఉండే. అప్పుడు ఇతను కొంచెం క్లోజ్ అయిండు మా ఫ్యామిలీ మెంబర్స్ తో, హెల్ప్ చేయడం అట్లా. అందరు చూసినారు, మా పిన్ని వాళ్ళు. ఓకే. అంటే మీ తాతయ్య గారికి బాగాలేనప్పుడు మీ వారు ఏదైతే ఉందో మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిపోయారు. బాగా చూసుకున్నారు. ఇతని గురించి ఏం అనుమానం లేకుండా అసలు ఇంట్లో మీ మ్యారేజ్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సో మీ హస్బెండ్ సైడ్ వాళ్ళకి కనుక్కోవడానికి వెళ్ళారు అంతే. కనుక్కోవడానికి వెళ్తే ఇట్లా వచ్చిందని బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మేము చేయము, నీ ఫ్యూచర్ బాగుండదు. మీ నాన్న వద్దన్నారా? మా డాడీ వద్దే వద్దు అంటే
మొండితనం మేడం, నేను వినలే. అప్పటికే మీ లవ్ స్టోరీ ఎంతకాలం నడిచిందమ్మా? మీ 8 years సార్. ఇంకా మీరు ఇంకా ఏ ఎంక్వైరీలు చేసినా మీ ఎంక్వైరీ కంటే పెద్ద ఎంక్వైరీ ఏది ఉండదని మీరు అనుకుంటారు కాబట్టి నాన్నగారి మాట కూడా తీసి పక్కన పెట్టావు. మా డాడీ ఏమన్నాడు, ఫాదర్ ఎట్లా ఉంటే ఇతను కూడా అట్లానే రెడీ అవుతాడు వాళ్ళ మాటలు విని. వీళ్ళు ఎట్లా ఉన్నాడో ఏమో, ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, తర్వాత ఎట్లా ఉంటాడో నాకు గ్యారంటీ ఇవ్వను. ఒకవేళ మా మాట కాదని మేము చేస్తాము, నాకు పుట్టినందుకు మేము చేస్తాము, తర్వాత ఏమైనా అయితే నువ్వే బాధ్యత, మేమైతే ముందుకు రాము. నువ్వు ఇంకా గట్టిగా మొండిగా అనే వరకు ఇంకా వాళ్ళు వదిలేశారు. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం, నేను కూడా వదిలేసేదాన్ని. మీరే క్యారింగ్ ఏంటప్పుడు? అది ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యారమ్మా? లేదు సార్, అంటే అతని చెల్లెలు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇతని క్లాస్మేట్స్ ఉండే 2 ఫీమేల్స్ ఉంటే, వాళ్ళు ఒక రూమ్ తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసిండు. నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా, నేను పెళ్లి అందరికీ అట్లనే చెప్పిండు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకున్నాడు కూడా మేడం, ఒప్పించి చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు ప్రాపర్ వరంగల్ వాళ్ళది. వాళ్ళు వరంగల్ వెళ్తున్నాగా వీళ్ళు ఏం చేశాడు, వాళ్ళ కీస్ తీసుకున్నారు. అమ్మాయిలు వరంగల్ వాళ్ళు. వాళ్ళు వరంగల్ వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు ఇతను కీస్ తీసుకున్నాడు. కీస్ తీసుకున్నది నాకు తెలియదు, నాకు కాల్ చేసిండు. ఇట్లా నాకు ఎప్పుడు నీకు డ్రెస్లోనే చూసినా, నేను నువ్వు చీర కట్టుకొని ఒకసారి నన్ను కనబడావా, ఒకసారి చూస్తా అన్నాడు. సరే అన్నా, సరే అని కట్టుకొని వచ్చిన, అతనితో వచ్చిన తీసుకొచ్చి అక్కడ ఆ రూమ్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత బుర్కా ఉంటుంది కదేమో తీసిన తర్వాత ఇంకా అంటే మేము కలిసినామనే లేదు మేడం, నేను సపరేట్ అయినా, నేను తప్పు ఇది వద్దు అని. ఆ తర్వాత అతను కూడా రూమ్ కి తీసుకెళ్లి ఫిజికల్ గా అటాక్, మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేశాడా, లేకపోతే ఫిజికల్ గా కలుద్దామని కాదు? చెప్పను మేడం, ఎందుకంటే రొమాంటిక్ గా ట్రై చేశాడు. ఓకే, అది అయిపోయింది. ఇది శారీ కట్టుకొని రా అంటే, ఒక రూమ్ కి శారీ కట్టుకొని ఎందుకు వెళ్తావమ్మా? శారీ కట్టుకొని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తారు, లేదా ఏదైనా పార్కో, షికారుకో, సినిమాకో ఎక్కడికైనా వెళ్తారు. మీరు హైదరాబాద్ అమ్మాయి, మీకు నాలెడ్జ్ అయితే ఉంది కదా. రూమ్ కి పిలిచాడు అంటే ఏం చేస్తారు? రూమ్ కి వెళ్ళి శారీ కట్టుకొని వెళ్ళి నిన్ను శారీలో చూడాలని అతను అనిపించడం అంటేనే మీ మధ్య ఇంకో ఒక ర్యాపో బాగా పెరిగినట్టు లెక్క, అవునా? అతని కోసం నువ్వు ఇంట్రెస్ట్ గా ఒక శారీ కట్టుకొని వెళ్ళావు, రూమ్కి వెళ్ళావు. రూమ్కి వెళ్ళాక ఏం జరిగింది? భజన చేసుకుంటారా కూర్చొని? కాదుగా. ఆ మాత్రం తెలియకుండా అయితే నువ్వు వెళ్ళలేదుగా. అక్కడ ఏదైనా జరిగిందా, జరగలేదా? జరగలేదు మేడం, ఏమి జరగలేదు. కానీ ఏం జరగలేదు మేడం. అంటే నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రాలే నాకు. ఫిజికల్ గా కలిసారా, కలవలేదా? అంటే నీ దృష్టిలో నీకు తెలిసి కలవలేదు మేడం. కలవకపోయినా నీకు పీరియడ్స్ అయితే మిస్ అయినాయి. ఓకే, అంతవరకు అయితే పీరియడ్స్ అయితే మిస్ అయినాయి. అదే నాలెడ్జ్ ఉంది నాకు, పీరియడ్స్ మిస్ అయినాయి. ఈ మంత్ మామూలుగా నీ డౌట్ ఏంటంటే పీరియడ్స్ రాలేదు అని. లేదా రూమ్ లో ఎప్పుడైనా నిద్రపోయినట్టు అట్లా ఏమైనా అనిపించింది? లేదు మేడం. ఎంతసేపు ఉన్నారు మీరు రూమ్ లో? ఒక 20 minutes మేడం, అంతే. మరి అది ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు? ఆ సీన్ ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నావు? ట్విస్ట్ వచ్చేసింది మేడం అక్కడ. ఓకే నాన్న, చెప్పు. పీరియడ్స్ రాలే మేడం. పీరియడ్స్ రాకపోతే నేను ఆమెతో షేర్ చేసుకున్నా, ఇట్లా అయింది మొత్తం ఆమెకు చెప్పిన, ఇట్లా అయింది, ఇట్లా రూమ్కి వెళ్ళినాం, ఇట్లా అయినాము, పీరియడ్స్ రావట్లేదు, కానీ ఇట్లా ఏం అవ్వలేదు, నాకు డౌట్ ఉంది అంటే ఆమె ఏం చేసింది, కొంచెం ఇది ఇల్లీగల్ కదా మేడం, ఆమెకు తెలిసిన డాక్టర్ ఉండే. ఓకే నాన్న. మా ఫ్రెండ్కి తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ఉండే. ఆమె క్యాల్కులేషన్ చేసి చూస్తారు కదా మేడం, అది చూసి లేదు నువ్వు వర్జినే కదా, అబద్ధం ఎందుకు చెప్తున్నావు, నువ్వు మ్యారీడ్ అయినావని. నా ఫ్రెండ్ ఏమో మేము న్యూలీ మ్యారీడ్, ఇట్లా అయింది, కెరియర్ డిస్టర్బ్ అవుతుంది మేడం, అందుకు అబార్ట్ చేయాలనుకుంటున్నామని వెళ్ళి చెప్పింది. అరే నువ్వు క్వశ్చన్ కి డైరెక్ట్ గా చెప్పు. రూమ్ లో 20 minutes లో ఏమీ జరగల, అవునా? అంత నాలెడ్జ్ ఉన్నా మీకు అది ప్రెగ్నెన్సీయా, డేట్ మిస్ అవ్వడమా అనేది సెన్స్ అయితే ఉంటదిగా. మీరు ఒక కొలీగ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కలిపి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ కి వెళ్ళారంటే మీకు అప్పటికి కన్ఫర్మ్ అయినట్టేగా. ఎలా వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ? మేడం పిలిచినారు, ఇద్దరిని అంటే అతన్ని నిన్ను పిలిచారు. ఓకే, పిలిచిన తర్వాత మేడం అడిగింది, ఈమె అయితే నాకు వర్జిన్ అది
పేరు ఏమీ లేదు, ఈమె అయితే ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు, ఇన్ని వీక్స్ అని స్కాన్ లో వచ్చింది. ఓకే అమ్మా. ఇట్లా అయింది. నువ్వేం చెప్తావంటే అతను ఏమన్నాడు, మేము అంత కలవలేదు కానీ నాకు రిలీజ్ అయిపోయిందని చెప్పిండు. ఓకే. రిలీజ్ అయింది అంటే అబద్ధాలు చెప్పకూడదు కదా, మీ పేరెంట్స్ని పిలు, మీ పేరెంట్స్ని పిలు, నేనైతే అబార్ట్ చేయనని మేడం చెప్పింది. మేడం చెప్తే నా ఫ్రెండ్ అతను ఏం మాట్లాడుకున్నారో తెలియదు, అబార్ట్ అయితే అయిపోయింది నాది. డే కేర్ లో ఉన్నా నేను ఇంటికి వచ్చేసిన. ఇదంతా 2013 లో జరిగింది. 13 2012 లో నీకు ఆ వ్యక్తి పరిచయం, 2013 లో ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయిపోయింది. నిన్న ఇందాక ఏం అడిగాను నేను, రూమ్ లో ఏం జరిగిందమ్మా 20 minutes లో అంటే ఏమీ జరగలేదు మేడం అంటున్నావు. ఏం జరగకపోవడం ఏంటి, అతను రిలీజ్ చేయడం ఏంటి, నీకు దాంట్లోకి వెళ్ళిపోయి నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, అంతవరకు అయితే ట్రై చేశారుగా, అది కూడా గుర్తులేదా నీకు? అదన్నా గుర్తుందా లేదమ్మా? ఓకే, ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ వరకు వచ్చారు, ఏదున్నా మీరు క్లియర్ గా చెప్తేనే డాక్టర్ గారు కానివ్వండి, అడ్వకేట్ మేడం కానివ్వండి, మీకు ఏమైనా న్యాయం చేయగలరు. ఇప్పుడు ఏమైంది అంటే నీ డిఫెన్స్ మెకానిజం నిన్ను కవర్ చేస్తుంది, నీకు నీ మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందో. కానీ ఒక ఆడపిల్లగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇలా కాకుండా ఇంకో విధంగా ఉండుంటే కనుక ఈ రిగ్రెట్ పదము అనవు, ఇక్కడికి వచ్చి కూర్చోవు, ఇలా తలదించుకోవు. కానీ ఏ వ్యక్తితో అయితే కనుక ఈరోజు నీకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ వ్యక్తితో అప్పుడు నేను అలా కమిట్ అవ్వకుండా ఉండుంటే బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఇప్పటికీ నువ్వు యూఆర్ షీల్డింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ షీల్డ్ ఇట్. మీకు 2018 లో మ్యారేజ్ అయిందా? ఆ వ్యక్తితో అయిందిగా, రిగ్రెషన్ ఏముంది, ఆ వ్యక్తితోటే కదా పెళ్లి చేసుకున్నావు, ఫ్రీగా ఉండు. ఇప్పుడు నుంచి చెప్పు, ఇంకా 1 year లోనే ఉన్నావు. క్లియర్ గా చెప్పండి, ఇంకా 1 year లోనే టెన్షన్ పడకండి. ఎవరో ఆ వ్యక్తి వేరే ఈ వ్యక్తి వేరే అయితే నువ్వు ఫీల్ అయినా పర్లే, మీ లవరే నీ భర్త, డౌటే లేదు. హౌ షీ గాట్ డ్రాన్ ఇన్ టు ద రిలేషన్షిప్ గురించి, ఆ ఫిజికల్ కమిట్మెంట్. 8 years మీరు లవ్ చేసి పెళ్లి చేసుకోలేదా? ఈ సీన్ వల్ల నువ్వు కమిట్ అవ్వాల్సి వచ్చిందా, అతనితో కంటిన్యూ అవ్వాల్సి వచ్చిందా? మరి వేరే వాళ్ళు చేసుకోరు కదా మేడం. ఓకే నాన్న, ఫోన్లో ఏదైతే ఏముంది ఉన్నంతలో నువ్వు కంటిన్యూ అయ్యావు. ఓకే, తర్వాత ఏమైంది? అది ఏంటమ్మా, ఎలా అయింది అబార్షన్? స్పాంటేనియస్ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎంటీపీయా, ఏమైనా టాబ్లెట్ వేసుకున్నావా? డిఎన్సీ చేసినారు. డిఎన్సీ చేశారు కదా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? డిఎన్సీ చేసినారు మేడం. ఆ తర్వాత ఏమో మేము మళ్ళీ కలవలేదు, మళ్ళీ అలాంటి ఏం జరగలేదు. గురించి సారీ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రెగ్నెన్సీ గురించి, అబార్షన్ గురించి, డాక్టర్ సర్టిఫికేషన్ అండ్ డిఎన్సీ గురించి మీ పేరెంట్స్ కి తెలుసు? తెలీదు. ఎందుకు తెలుస్తుంది? కాలేజ్ వాళ్ళు మరి మీ వాళ్ళకి ఫోన్ చేశారు అని అన్నారు కదమ్మా, చేయలేదా? మీ పేరెంట్స్ కి చెప్తాము లేదు, డాక్టర్ చెప్పింది మేడం. డాక్టర్ చెప్పింది సార్, మీ పేరెంట్స్ ని ఆమె పేరెంట్స్ ని తెలిస్తే రెండు వైపులా ఏమైనా పెళ్లి చేస్తారా, నేను మాట్లాడతాను ఏమైనా ఉంటే అని నా ముందే మాట్లాడింది మేడం. దానికి మీరు ఒప్పుకోలేదా, అతను ఒప్పుకోలేదా? అప్పుడే ఎందుకు అనుకున్నారు? అప్పుడే ఎందుకు, ఇప్పుడు తప్పు జరిగిపోయింది, ఇంకా పెళ్ళి అయితే హ్యాపీగా అయిపోయింది కదా, అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు హ్యాపీగా చేస్తారా? హ్యాపీగా చేయలేదు మేడం. ఇక్కడ ట్విస్ట్ ఏమొచ్చిందంటే పెళ్లిలో కూడా ట్విస్ట్ వచ్చిందా? వచ్చేసింది మేడం. పెళ్లిలో కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అది. ముందు అసలు ట్విస్ట్ ఇప్పుడు వరకు ట్విస్ట్ అయిపోయింది. నాకు బతుకు ట్విస్ట్ అయిపోయింది. పెళ్లిలో ఏం జరిగింది? పెళ్లిలో డౌరీ డిమాండ్ చేసింటున్నారు వాళ్ళు. ఫుల్ ఎంత? 20 తోలాలు బంగారం, 20 లక్షలు అడిగిండ్రు మేడం. ఏముందని 20 లక్షలు అడుగుతారు? అడిగితే మేమైతే మిడిల్ క్లాస్, నేను మిడిల్ క్లాస్, అతను అన్ని చూసుకున్నాడు. 2013 నుంచి మీ మ్యారేజ్ 18 వరకు మళ్ళీ ఇలాంటి సీన్ ఏమైనా రిపీట్ అయిందా? లేదు మేడం. ఫిజికల్ గా కలవడం గానీ ఏమీ జరగలేదు. దగ్గరికి రానివ్వలే. ఓకే అమ్మా. అది కావాలని నేను కూడా పోలేదు మేడం. ఇంకా అసలు ఆ టాపిక్ అనట్లేదమ్మా. ఈ మధ్యలో కూడా మీకు ఏమి ఇది లేదు. మరి 2018 లో పరువు కోసమే ఇట్లా చచ్చిపోతున్నా సార్ నేను. ఇంక ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తాను. నీ భర్త అమ్మా, ఇంకా అసలు ఆ టాపిక్ ఎత్తవసలా నువ్వు. ఓకే నాన్న, ఏమైంది పెళ్లిలో, ఏమైంది ఇంత డిమాండ్ చేశారు? ఇంత డిమాండ్ అని వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి రాకుండా మా పేరెంట్స్ పిలిచారు వాళ్ళు. అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు మేడం. ఇతను ఏం చెప్పిండో నాకు తెలియదు, ఇక్కడ ఏం చెప్పాడు, నీకు పెళ్ళైతే చాలు కదా, నీకు పెళ్ళైతే చాలు కదా, నీలాంటి అమ్మాయి నాకు దొరకదు, నేను వదులుకోను, ఏది ఏమైనా నేను అక్కడి వరకు బాగానే ఉన్నాడు మేడం. అతను నాతో ఉంటే బాగానే ఉంటాడు. అక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చిందంటే, వాళ్ళు వచ్చినారంటే కథం. డౌరీ ఎంత ఇచ్చారు? పెళ్లి అయిపోయింది 15 తోలాలు లాస్ట్ గా. అంటే కట్నాలు అది అడిగిండ్రు కదా, మా డాడీ చేతికి పైసలు ఏమి ఇవ్వలే. పైసలు అయితే
అదని మా డాడీకి తెలిసిపోయింది మేడం నా బతుకు ఇట్లా అవుతుందని. ఓకే. నేను పైసలు మీ చేతులకైతే పైసలు ఇవ్వను, 15 తులాలు బంగారం అయితే నా పిల్లకి ఏది పెట్టాలో అమ్మాయికి పెట్టే ప్రాపర్టీలు కానీ ఏదైనా అమ్మాయికే ఇస్తాం అన్నారు. నాకే ఇస్తానని చెప్పిండ్రు. అన్ని ఒప్పుకున్నారు, సరే అని ఒప్పుకున్నారు. అక్కడ వరకు ఇక్కడ మెయిన్ రోల్ ఏమొచ్చిందంటే నా సిస్టర్ ఇన్ లా ఆ. మెయిన్ రోల్. అస్సలు ఆమెనే మేడం. ఇప్పుడు అంటే పెళ్లిలో ఏమైనా గొడవ చేసిందా? మొత్తం పెళ్ళే గొడవ, ఒక హ్యాపీ లేదు. ఏంటి గొడవ? పెళ్లిలో ఏంటి గొడవ? ఒక్క మాస తక్కువ ఉన్నా నేను పెళ్లి ఆపేస్తా, ఏమనుకుంటున్నారో మీరు, రోల్ గోల్డ్ వేస్తున్నారేమో, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నారేమో, నేను చెక్ చేస్తా. పెళ్లిలో డౌరీ హెరాస్మెంట్ అయితే జరిగింది. డిమాండ్ చేసినారు వాళ్ళు. ఇతనేమో ఇట్లా అంతే, ఇట్లానే మేడం. వాళ్ళు కొట్టుకొని సావని, గొడవలు పడని, ఇట్లానే. ఇన్నేళ్ళ లవ్ పోయింది, మీ ఆయన ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడలేడు, ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు మేడం. సో పెళ్లిలో ట్విస్ట్ డౌరీ హెరాస్మెంట్. డోరీ హరాస్మెంట్ ఎక్కువ. ఇప్పుడు మా పేరెంట్స్ పరువుకి చాలా ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను కూడా అట్లానే ఉన్నాను మేడం. ఇప్పుడు నా పరిస్థితి అసలు ఈ రిగ్రెషన్ ఏముంటుంది, ఇక్కడికి ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చిండు నాకు. ఈ స్టేజ్కి రావాలంటే నేను ఏమైనా మంచిగా చేసి హ్యాపీగా వస్తే ఒక వార్డు, కానీ నా పిల్లల కోసం వస్తే ఒక నాకు మా పేరెంట్స్కి ఒక ఇలాంటి బతుకు ఇట్లా చేసుకొని నాకు ఎట్లా ఉంటుంది మేడం. ఏమేం చెప్తున్నా, పెళ్ళైన తర్వాత ఏమైందో చెప్పు. ఓకే, మీ ఆడపడిచేది ఎవరైతే ఉన్నారో హెరాస్ చేశారు. మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది, ఫుల్ ఇన్సల్ట్ చేసింది. ఇట్లానే వదిలేస్తావా నువ్వు నీ కూతుర్ని, ఇట్లానే వచ్చేస్తావా అని. ఇది అంతా పెళ్లిలో జరిగింది. పెళ్లిలో జరిగింది మొత్తం. అన్ని ఇచ్చినాం, సామాన్లు అన్ని ఇచ్చినాం మేడం. పెళ్లి అలాగే అయిపోయింది. ఇంకా డిన్నర్కి వస్తాం కదా, డిన్నర్ మా వాళ్ళు ఎవ్వరు రాలే. ఓకే, అంత ఇన్సల్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అలాగే రాలే. వెళ్ళిపోయారు. మా మమ్మీ రాలే, మా డాడీ ఒక్కడు వచ్చిండ్రు. అది రసంలో ఉంటారు కదా మేడం, అన్ని చేసి వెళ్ళిపోయి. మీ చుట్టాలు కూడా రాలే? ఎవరు రాలే. ఆ రేంజ్ అంత పెద్ద గొడవ చేశారు అయితే వాళ్ళు. చాలా అసలు చాలా ఇన్సల్ట్ చేస్తారు మేడం, పిసినార్లే వాళ్ళు. ఓకే, తను నమ్ముకొని చేసుకున్నా కదా మేడం, ఇతన్ని తీసుకోవాలి నా స్టాండ్. ఇతను చేయి ఇట్లా పెట్టుకొని తింటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా చెప్తారు. సరే నాన్న, 2018 లో మ్యారేజ్ సీన్ అయింది, తర్వాత ఏంటి? మ్యారేజ్ అయిన 1st month కి నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది మేడం. తీద్దాం అంటే నేను ఒప్పుకోలే. ఆల్రెడీ నాకు అది చాలా బాధేసింది. తప్పు మేడం, అది చాలా తప్పు. ఆ సిచ్యువేషన్ లో నేను అడిగావమ్మా మీ హస్బెండ్ అడిగావా, నిలదీసావా? ఏంటి అంతమంది అలా నా మీద దాడి చేస్తుంటే మనం 5 years పాటు లవ్ చేసుకున్నాం, 6-7 years పాటు లవ్ చేసుకున్నాం, నువ్వేం మాట్లాడట్లేదని పెళ్ళైన తర్వాత అడిగావా? గొడవ పడతా సార్, నేను ఈ ఊరికే ఉండను. నేను అప్పటికప్పుడే అడుగుతా, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టి నిలదీస్తా అతన్ని. తర్వాత ఇంకా అంటే ఇది కాకుండా ఇంకేం సంగతి నన్ను మోసం చేశాను అని. మా దగ్గర ఖురాన్ ఉంటది కదా సార్. ఓ రోజు ఏం జరిగిందంటే, పెళ్ళైన తర్వాత కన్సీవ్ అయినా 1 month కి కన్సీవ్ అయినా మేడం. ఇప్పుడు పాప 5 years ఉంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 మేడం, 2. 1st month పాప కన్సీవ్ అయిన తర్వాత మొత్తం ఖర్చులు మా డాడీ మా మమ్మీయే అని చెప్పినారు మేడం. అన్ని వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ వీడు మా మమ్మీ వాళ్ళ దగ్గర పంపట్లేదు మేడం. డెలివరీకి కానీ చూసుకోవడానికి కానీ? డెలివరీకి అయితే పంపుతాడు, కానీ ఇక్కడ 7 months కి 5 months కి కొంచెం రూల్స్ ఉంటాయి కదా మేడం. మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే మీరు పెళ్ళైన తర్వాత ఉన్నారు, పక్కనే ఉన్న మీ మమ్మీ దగ్గరికి పంపించట్లేదు మీ ఆయన, అంతేనా? పంపించి ఖర్చులు మాత్రం మొత్తం మీ మమ్మీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను పంపట్లేదు కదా మేడం, ఇతను వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పుకోవాలి. అవును. అతను వచ్చి ఏంటి నీ మమ్మీ 5 months అయిపోతున్నాయి, 7 months అయిపోతున్నాయి, ఏం చూసుకోవట్లేదు అంటే, నువ్వు పంపు, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఇది చెయ్యి అది చెయ్యి అంటే అట్లా అవ్వదు కదా. నువ్వు అమ్మ చెప్పింది, మా తండ్రి చెప్పినాడు అని నువ్వు నన్ను వచ్చి అడిగితే ఎట్లా? నువ్వు పంపు, రూల్స్ ప్రకారం వాళ్ళు చేయకపోతే నువ్వు అప్పుడు అడుగు అని నేను చెప్తుండే. మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. నా దగ్గర మోటోజీ ఫోన్ ఉండే, మా ఫాదర్ గిఫ్ట్ ఇచ్చిండే మేడం నాకు. ఇతను కూడా గిఫ్ట్ ఇచ్చిండు ఫోన్. నాకు 2 ప్రిఫరెన్స్, నాకు 2 ఇంపార్టెంట్. అతను తమ్ముడు ఫోన్ చేసి ఏమంటాడు, డాడీ దగ్గర ఫోన్ లేదు, వదిన దగ్గర 2 ఉన్నాయి కదా, ఇచ్చేయి మనం అంటే, పర్సనల్ గిఫ్ట్లు కాబట్టి నీకు ఇవ్వడం ఇష్టం ఉండదు. లేదు నేను చెప్పేసిన, కావాలంటే కొత్త కొనిద్దాం, నేను ఇది ఇవ్వను, ఇది నా డాడీ, ఇది నువ్వు, నేను ఇవ్వను అని చెప్పి. అట్లా ఎట్లా అవుతుంది? నువ్వు హద్దులో పెట్టుకోవట్లేదు, నువ్వు
ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా బ్రెయిన్ వాష్ మొత్తం చేస్తున్న వాళ్ళకి. కానీ నేను 9 months చాలా ఇద్దరు మాత్రమే ఉన్నారా ఇంట్లో? ఇద్దరే ఉండే వాళ్ళ మేడం. వాళ్ళు వస్తుండే పోతుండే వాళ్ళు. ఫిజికల్ గా ఏమన్నా అసాల్ట్ ఉందా, కొట్టేవాడా? అంటే నీవు పడినటువంటి కష్టాలు కాదని మేము అనట్లేదు. ఈ వేదిక వరకు వచ్చాక దానికి మించినటువంటి ట్రామా హెరాస్మెంట్లు మేము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా ఏమన్నా జరిగినాయా? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముందంటే సార్, నాకు దూరం పెట్టి టార్చర్ పెడుతున్నారు ఇల్లు. అంటే ఎలాగమ్మా? ఎలాగంటే ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే ఈమె రావట్లేదు అంటున్నారు వాళ్ళు కాపురానికి. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ దూరంగా ఉంటున్నారా? ఎంత కాలం 9 నుంచి? months ఉన్నాడు మేడం నాతో. అంతేనా? 2018 లో మరి ఇంకో పిల్లలు ఎప్పుడు పుట్టారు? 9 months నాతో ఉన్నాడు కదా మేడం. రెంట్ తీసుకున్నాము ఇల్లు. రెంట్ ఇల్లు తీసుకున్న తర్వాత నేను డెలివరీకి 40 days కే వచ్చిన నేను మా మమ్మీ దగ్గర. 40 days లో ఇతను ఏం చేసినాడంటే ఇల్లు మార్చిండ్రు. ఓకే. నీళ్ళ ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ఏరియాలోనే ఇల్లు మార్చిన తర్వాత పాప పుట్టింది, ఫీమేల్ బేబీ పుట్టింది నాకు. ఫీమేల్ బేబీ పుడితే ఫంక్షన్ ఉంటుంది కదా మేడం, 40 days ఫంక్షన్. 40 days ఫంక్షన్లో 3 తులాల బంగారు ఇమ్మని మా హస్బెండ్కి చెప్పిండు. ఆమె ఉన్నది దోచుకొని పోతుంది, ఏం తెస్తుంది, వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ 4, ఈమెకు కూడా ఫీమేల్సే పుడతారు, ఏం చూసుకొని పెళ్లి చేసుకున్నావో ఏమో, అని మీ అత్తగారు ఏం చూసుకొని పెళ్లి, అసలు నీకు పుట్టిందా లేదా, ఏం చూసుకున్నావో లేదు. ఇవన్నీ ఎలా చెప్పారు? ఫంక్షన్ దగ్గరకు వచ్చి చెప్పారా? ఫోన్ లో చెప్పారా? హాస్పిటల్ కు పాప చూడడానికి వచ్చినప్పుడు చెప్పారా? చూడడానికి వచ్చినారు కదా మేడం. నా హస్బెండ్ లాగా లేదు అంటే నా కొడుకు లాగా లేదని మా స్టాఫ్ ముందు చెప్పినారు. అక్కడ కొంచెం నాకు ఇమోషనల్, ఇదేంటి ఇట్లా, అది అప్పుడే చెప్పినాను మేడం. మెసేజెస్ కూడా చేసిండు నేను. మేడం 2 questions. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి ఉన్నారా, కాపురం చేశారా? లేదు మేడం. మరి సెకండ్ డెలివరీ ఎలా వచ్చింది మీకు? సెకండ్ డెలివరీ 3 years తర్వాత మళ్ళీ వచ్చిండు. 3 years గ్యాప్ వచ్చింది. 3 years నువ్వు నీ పాపే ఉన్నారు. మళ్ళీ పెద్ద మనుషుల పంచాయతీ జరిగి మళ్ళీ ఇద్దరు కలిశారు. కలిసినాక ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ? 5 months ఉన్నాం మేడం. ఆ 5 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. కలిసిన ఎన్ని రోజులకి? యాక్చువల్ గా ఎట్లా అయింది అంటే ఇతను ఎప్పుడు నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అడిగి పర్ఫెక్ట్ గా ప్రెగ్నెన్సీ December 1st కి నాకు వచ్చే అతను వచ్చిండు. ఒక 3 years తర్వాత మళ్ళీ 5 months కలిశారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎవరు పుట్టారమ్మా? సెకండ్ పాపనే పుట్టింది మేడం. మళ్ళీ ఆ 5 months తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ డెలివరీకి వచ్చాడా? అవి కూడా రాలేదు. అప్పటి నుంచి రాలా. సెకండ్ బేబీ ఎప్పుడు డెలివరీ అయింది? సెకండ్ బేబీ ఇప్పుడు ఇది September 1st 2022 లో అయింది మేడం. ఇది ఇక్కడ కాదు. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు? మీ ఇంట్లో ఉండనప్పుడు, నీ కూతురు నీ పిల్లలతో పాటు ఉండనప్పుడు కిధర్ रहते थे? పెళ్లి కాక ముందు. नहीं, मैरिज के बाद ही बेटी पैदा होने के बाद, पहली बेटी पैदा होने के बाद 3 years आप लोग दूर रहते थे ना? गाँव चले गए. हस्बैंड कहाँ पे रहते थे? జాబ్ వదిలేసి ఊరు వెళ్ళిపోయాడా? తుంబెలు లైఫ్ లో జాబ్ వదిలేండు. నా సామాన్లు కూడా తీసుకెళ్లిపోయిండు మేడం. ఇల్లు మారాడని చెప్పావు. అక్కడేమో 3 నెలలు ఒట్టిగా కట్టేసిండ్రు రెంట్. 40 days తర్వాత నాకు అర్థమైంది ఇతను లాంగ్ టర్మ్ రాడని, కంటిన్యూ అవ్వడని నాకు మైండ్ లో ఫిక్స్ అయినా నేను. అయిన తర్వాత May 13 కి నేను లాస్ట్ కాల్ చేసి చెప్పిండు, నువ్వు వస్తావా రావా లేకపోతే పిటిషన్ పంపుతా అని. ఏంటి ఊరికి రమ్మన్నా నిన్ను? ఇక్కడికి రమ్మని హైదరాబాద్ లో ఉండే మేడం అతను. సో 2018 లో మీకు మ్యారేజ్ అయ్యింది. 2018 లో మ్యారేజ్ అయిన 1 month కే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తీపి కొడితే అక్కడ ఒక 3-4 months మీరు ఇద్దరు కలిసి ఉన్నారు. మీరు డెలివరీకి వెళ్ళిపోయారు, ఆయన ఇల్లు సర్దుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 అంటే ఇంకా 3 years తర్వాత మళ్ళీ మీరు కలిశారు. అంటే 2020లో కలిశారు, 2021 లో కలిశారు. మళ్ళీ అప్పుడు 5 months ఉన్నారు, మళ్ళీ సర్దుకొని ఊరు వెళ్ళిపోయాడా? ఈ 5 months లో ఏమైనా జాబ్ చేశాడా నీతో కలిసి ఉన్న టైంలో? ఈ 5 months మీరు ఎక్కడున్నారు? కర్నూలు ఉన్నా మేడం నేను. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గర అంటే కాపురం మీ కండిషన్స్ ఏంటి అంటే, నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను పిల్లని యాక్సెప్ట్ చేస్తానంటే మరి పల్లెటూరులో ఉండలేరు కాబట్టి కర్నూలు వెళ్ళి కర్నూలులో రెంట్కి తీసుకుని ఉన్నారు మీరు, అంతేనా? అక్కడ 5 months ఉన్నాక మళ్ళీ నువ్వు వచ్చేసినట్టే లెక్క కదా. అతను వదిలేసి వెళ్ళిపోయాడా, నువ్వు వచ్చేసావా డెలివరీకి? పంపేశారు. 2 రోజులు పోయి రా అని పంపారు మేడం. పంపించి మళ్ళీ అక్కడ కూడా ఖాళీ చేస్తాడా? కర్నూలుకి నేను వెళ్ళినా కదా, అప్పుడు ఇక్కడ బాండ్ రాపించుకున్నా నేను. గాంధీ బజార్ లో నన్ను ఇట్లా ఆల్రెడీ మోసం చేసి. ఎప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు? లేదు మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 40 days లో 40 days పాప ఉండే
తీసుకోవడానికి వచ్చిండు నాకు. ఫంక్షన్ మీరు 3 తులాలు బంగారం ఇవ్వట్లేదు అది ఇది అన్నారు కదా, వద్దులే మా డాడీ వచ్చేయమని చెప్పిండ్రు, నీ ఫంక్షన్ వద్దు ఏమొద్దు అని జస్ట్ నన్ను పాపని తీసుకొని రెంట్ వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఒకే రాత్రి పెట్టిండు మేడం. అక్కడ అతనికి నైట్ డ్యూటీ ఉంటది. మార్నింగ్ మా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత రాలేదు 3 రోజులు చూసినా మేడం, కంటిన్యూస్ గా కాల్ చేసిన 3 రోజులు చూసినా. థర్డ్ డే వార్నింగ్ ఇచ్చి పిటిషన్ వేసిన. ఏం పిటిషన్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేసిన తర్వాత కాల్ పోయింది. కాల్ పోతే అతను ఏం చేసిండు, డైరెక్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిండు. మా డాడీ దగ్గరికి వెళ్తే మా డాడీని కాల్ చేసిండు నాకు, ఇట్లా వచ్చిన్నాడు వీడు, ఇట్లా నువ్వు ఒక చిన్న పిల్లని భార్యని వదిలేసి ఊరెందుకు వెళ్ళిపోయాడు? ఏం గొడవ జరిగింది ఆ 3 రోజుల్లో? పైసల గురించి మేడం. ఇప్పుడు 15 తులాల బంగారము అయినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని తీసుకెళ్లాడు కదమ్మా డెలివరీ అయిన తర్వాత. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరికి మంచి జీతాలు వస్తున్నాయి, పోనీ ఇంట్లో అత్తమామలో లేరు, మీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు, ఇంకేం గొడవ? ఖాళీగానే ఇంట్లోనే ఉండే. నేను జాయిన్ అయినా. నైట్ అడిగి నాకు కూర్చోబెట్టుని, నీ మమ్మీ నాకెందుకు కాల్ చేసింది, నీకెందుకు కాల్ చేయలేదు అంటే, ఎందుకు చేసిందో ఏమో తెలియదు అంటే, లేదు నాకు డౌట్ ఉంది, నువ్వు చెప్తావా లేదా, ఎందుకు చేసింది అంటే, లేదు ఏం లేదు అన్నాడు. ఏం లేదు అంటే మా ఖురాన్ ఉంటుంది కదా మేడం, అది తెచ్చి అతని చేతిలో పెట్టిన. ఇప్పుడు చెప్పు ఏమైనా 10 లక్షల అప్పులు ఉన్నాయి మాకు, మా డాడీ పెళ్ళి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం రాదు, కట్నాలు కూడా ఏమి ఇవ్వట్లేదు అంటే నేను వదులుకోలేను, కావాలంటే నా శాలరీ నా శాలరీ ఇద్దరం సంపాదించి మీ చేతికి ఇస్తాము అని మాట ఇచ్చినానని నాకు చెప్పిండు. ఎవరిని అడిగి చెప్పినావని నేను అడగాల వద్దా మేడం? నువ్వు పెళ్లిగా ముందే నన్ను చెప్పాల్సింది, ఇట్లా మా డాడీ డిమాండ్ చేస్తున్నారు, నువ్వేమంటావు? నేను ఎంత ఖర్చు పెట్టి మా పేరెంట్స్ మీకు డౌట్ రాలేదా? 20 లక్షలు కట్నం అడుగుతున్నారు, ఎందుకు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు కదా, కావాలి ఏరుకోరి అని. మరి 20 లక్షలు అడగడానికి కారణం ఏంటి అని నువ్వు అడగలేదా? చెప్పిండు మేడం. నేను ఏమని 10 లక్షలు అప్పు ఉన్నాయని చెప్పాడా? అప్పుల గురించి చెప్పలే, వాళ్ళకు ఇట్లా ఆశ ఉంటది అని. అంతేగాని అప్పులు ఉన్నాయి అవి మనం తీర్చాలి, ఒకవేళ అవి నువ్వు కట్నం ఇవ్వలేకపోతే పని చేసి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది మన ఇద్దరం అనేది నీకు అప్పుడు చెప్పలే. చెప్పుంటే నీకు నచ్చితే చేసుకునేదానివి, లేకపోతే ఆగిపోయేదానివి, ఏమైనా నేను మా ఫాదర్ ఆలోచించుకునేదాన్ని, ఒక సొల్యూషన్ తీసుకునేదాన్ని. ఆల్రెడీ నాకు ఆ రిగ్రెట్ ఉంది, ఇట్లా అయింది ఇతనికి చేసుకుంటున్నాను అని. ఎందుకంటే పెళ్లికి ముందే ఒక ఎంగేజ్మెంట్ అట్లా ఉంటది కదా మేడం, అప్పుడు కూడా గొడవలు జరిగినాయి. మా బంధువులు మా అందరు అగేన్స్ట్ ఉన్నాయి, బాలేరు అని. ఆయన నేను అందరిని పక్కన పెట్టి నిన్ను చేసుకున్నా. ఇప్పుడు నేను ఏ ముఖం చూపెట్టాలి, నేను ఎట్లా వెళ్ళి మా పేరెంట్స్ని నేను ఫేస్ చేయాలి, నువ్వు ఇట్లా చేస్తుంటే అని. నువ్వు ఏం చెప్పావో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకు రెస్ట్ కావాలి, 3 months వరకు నేను జాబే చేయను, ఇది నీ బాధ్యత నన్ను పోషించడానికి, అది నీ ప్రాబ్లం, అది నాకు చెప్పకుండా వాళ్ళకి మాట ఇచ్చినావు, ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి, నా దగ్గరకు అయితే రాకూడదు, ఇంకోసారి కాల్ చేస్తే నేను డైరెక్ట్ చెప్పేస్తాను, నాకు కూడా చెప్పలేదు, మీరు చూసుకోండి అని చెప్తాను అని చెప్పేసిన. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 days బాగుంటాం మేడం, మళ్ళీ ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఇట్లా చేసి మా మధ్యలో పెడుతూ ఉంటారు. కాదు, ప్రతి చిన్న విషయం మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాల కంటే గొడవ జరిగేది మీ ఇద్దరి వల్ల కాదు, మీరు ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇటు వచ్చి ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఇతనికి ఎక్కించటం, ఆ విషయం మీద ఇతను మిమ్మల్ని ప్రశ్నించి వెళ్తాడు మేడం. నైట్ మొత్తం అసలు నిద్రపోనే ఇవ్వడు, ఇస్తావా లేదా లేకపోతే. మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా ఆ జాబ్? నేను జాయిన్ అయ్యాలేను మేడం, మొండిగా మీ ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నువ్వు జాబ్ జాయిన్ అవ్వలేదా? పాప చిన్నగా ఉంటది కదా మేడం, వదిలేసి డెలివరీ తర్వాత కూడా నువ్వు జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు? సెకండ్ డెలివరీ లేదు మేడం, 3 years పాప అయిన తర్వాత లాక్డౌన్ ఉండే కదా మేడం, జాయిన్ అయినా నేను. జాయిన్ అయినా. ఇది తర్వాత ముందుగా ఈ 9 months నాకు ఎంత డిప్రెషన్ ఇచ్చినాడంటే, హెల్దీ బేబీ నేను ఇయ్యలే మేడం, అతనికి హాస్పిటలైజ్ అయింది NICUలో పాప. నార్మల్ డెలివరీ అయింది కానీ నాకు కుట్లు ఎక్కువ పడిన, ఎపిజోటమీ అంటారు కదా, దాంతో నాకు ఫీవర్, షివరింగ్, ఒక 3 hours నేను బెడ్ నుంచి తిండి లేదు. ఎంత కాలం కలిసి ఉన్నారు మీరు ఫస్ట్ డెలివరీ టైంకి?
ఫస్ట్ డెలివరీ అయ్యే వరకే తను 9 months ఉన్నాడు మేడం. ఫస్ట్ టైం 9 months ఉన్నాడు, తర్వాత 5 months ఉన్నాడు. ఫస్ట్ అయితే క్లియర్ గా ఇక్కడ హరాస్మెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయ్యి మేము దూరం అయిపోయినాం. ఇక్కడ 9 months వరకు నైట్ లో గొడవ జరిగితే డేలో మళ్ళీ ఒక్క అయిపోయేదాన్ని. సరే నువ్వు సారీ, నేను సారీ, ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం, నేనే సలహాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు అప్పులు అంటున్నావు కదా, నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, మీ డాడీని భాగం చేయమను. అప్పుల్ని 50-50 చేస్తాడో, 30-30 చేస్తాడో, 60-60 అది మా బాధ్యత. మేము ఎట్లయినా వాళ్ళకి రిలాక్స్ అవ్వమను అంటే అట్లా అట్లా ఇట్లా అవుతుంది. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ చేతికి ఇవ్వాలి మనం. ఇంతవరకు తెచ్చిండ్రు అంటే మా వాళ్ళు గూగుల్లో డౌన్లోడ్ చేసిండారు మేడం నాకు. ఇప్పుడు కన్ను పడింది, 15 తోలా బంగారం మీద కన్ను పడింది, అది అమ్మేస్తానని టార్చర్ పెట్టిండు. ఇప్పుడు నేను ఎలా బతికించుకోవాలి, అది ఎలా నేను సేఫ్ చేసుకోవాలి నేను? అప్పుడు మా ఫ్యామిలీ అంటే ప్రాపర్టీ ప్రాబ్లం జరుగుతుంది వాళ్ళది, మా డాడీ వాళ్ళది. అది 100 square వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నది నేను వెళ్ళి చెప్పుకోలేను. అక్కడ నాకు తిండి పెడుతున్నాడని, తిండి పెట్టట్లేదని చెప్పుకోవట్లేదు అక్కడక్కడ. ఏం చేయాలో నాకు అర్థం కాక ఒక రోజు ఏం చేసుకున్నానంటే ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నాను. ఏంటి ప్రెగ్నెన్సీ టైంలోనా? 6th month ఉండే మేడం. చెప్పుకోలేక ఏం చెప్పుకోవాలి సార్, వెళ్ళి మా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అని నేను చెప్పుకోలేను. ఇతనేమో వస్తాడు ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని, ఆ తర్వాత ఏమో హ్యాంగ్ చేసుకున్నాను. మళ్ళీ అది కొంచెం ఇట్లా అయిపోతుంది కదా, వచ్చి అతను తీసేసిండు.